ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు దొండకాయ ఫ్రై ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తానండి. సో మనం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. సో ఇందుకోసం ఇక్కడ నేను దొండకాయలు ఒక పావు కేజీ అంటే ఒక 1/4 కిలో దొండకాయలు తీసుకున్నాను. తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇంకా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఈ పసుపు ఈ సాల్ట్ అనేది ఈ దొండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, సో వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఈ దొండకాయ ముక్కల్ని ఆ పసుపు అవంతా కలిసిపోయేలాగా, సాల్ట్ అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల మనకు వాటర్ అనేది వస్తుందన్నమాట. నీళ్ళు బాగా ఊరితే మొత్తం దాంట్లో ఉండే ఆ జిగురంతా పోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పసుపు సాల్ట్ కలిపి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలంతటిని ఇందులో వేసుకోవాలి. మన వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా పిండి వేసుకోవాలండి. ఈ దొండకాయ ముక్కల్ని ఇలా గట్టిగా పిండి మనం ఇప్పుడు ఆయిల్లో వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ మనము కుక్ అవ్వనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, మాడిపోకుండా ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీ స్పైసీనెస్కి తగినట్టుగా కారం వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 to 2 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని బాగా కారం అనేది దొండకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో పెట్టేసి ఇంకొక 2 to 3 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనము దించే ముందు కొత్తిమీరని ఒక 1/2 కప్పు కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కొత్తిమీర మగ్గిపోయేంత వరకు కొంచెం సేపు బాగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే దొండకాయ ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పేయండి. థ్యాంక్ యూ.